కాలంగా ఈ కాల్‌ను నేను సమస్యని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి మా బోధమర్ లైవ్లీహుడ్ ఫౌండేషన్, అలాగే ఢిల్లీ హథినీల ఫౌండేషన్ వాళ్ళు కలిసి దీని ఒక కార్యక్రమాన్ని మేము ఇనిషియేటివ్‌గా తీసుకున్నాం. ఈ కార్యక్రమం ఎట్లా ఉంది? ఏంటనేది దీనివల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీరు మనసులోని మాట క్లియర్‌గా చెప్పి కాలనీ మెంబర్స్ అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని బట్టి మేము ఏం చేయాలని మాకు క్లారిటీ ఉంటుంది. సార్ మాకు ఈ ప్రజా ఉత్తమ లీడరు దీని సంస్థ ద్వారా మా కాలనీకి ఒక గ్రీనరీ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ డెవలప్మెంట్‌కు ఎంతో కొంత మీరు సేవ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం సార్. మీ యొక్క ఈ ప్రజా ఉత్తమ అవార్డు లీడర్ ద్వారా. కాబట్టి మాకు ఇలాంటిది మీరు వస్తే మేము కూడా దానికి పూర్తి సహకారం అందించి మేము కూడా ఈ కాలనీకి అభివృద్ధి కోసం మీతో పాటు మేము సహకరిస్తాము. మీ పరిచయం కొంచెం చెప్పండి సార్. అంటే నా పేరు రాములు, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ని, జైల్ డిపార్ట్మెంటు. ఒక 5 ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉంటున్నా. అంటే రిటైర్డ్ అయిన తర్వాత ఉంటాం, పిల్లలు అవి మా వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో ఉంటాం. సరే, మీకు మేము సహకరిస్తాం. కాలనీలో మేము ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఏదో కొద్ది గొప్ప పెన్షన్ వస్తుంది, జీవిస్తాము. సరే, ఈ కాలనీకి ఇక్కడ మీరు వచ్చింది కాబట్టి ఈ కాలనీకి మేము మీకు సహకారాలు అందించడానికి పూర్తిగా అందించడానికి నేను నా వంతు కార్యక్రమం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి బ్రౌచర్ అందరికీ తెలిసి ఇది చూశారు కదా. ఈ ప్రజా ఉత్తమ నాయక అవార్డు కాన్సెప్ట్ బోధమర్ లైవ్లీహుడ్ ఫౌండేషన్, హథినీల ఫౌండేషన్ వాళ్ళు కలిసి తీసుకొని నిర్ణయం ఇది. దీనికి సార్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్, సో పోలీస్ డిపార్ట్మెంట్, సో కార్యక్రమం నచ్చి ఇది మంచిగా ప్రజలకి మేలు జరుగుతుందని నమ్ముతున్నారు. సో ఈ కార్యక్రమాన్ని మేము కూడా ముంగడు తీసుకెళ్ళడానికి, ఇంకా ఇతర కమిటీ మెంబర్స్ కూడా మాట్లాడడానికి మేము ట్రై చేస్తాం. మాకు మిత్రుడు మూర్తి గారు మాకు చాలా